తన ప్రియమైన భర్త పరమశివుని అవమానాన్ని తట్టుకోలేక ఆమె అంతరంగం అగ్నిలా దహించుకుంది. ఆమె మనసులో ఇలా ఆలోచించింది: శివుని నిందించేవాడు పాపి. ఆ నిందను విని మౌనంగా ఉండేవాడు కూడా పాపమే పొందుతాడు. ఇక ఈ అవమానాన్ని భరించి నేను ఎలా జీవించగలను అని నిర్ణయించుకుని, ఓ రుద్ర, ఓ శివ అంటూ యోగాగ్నిలో తన ప్రాణాలను అర్పించింది. సతీదేవి అగ్నిలో లీనమవగానే యజ్ఞశాల మొత్తం అయ్యో అనే అరుపులతో మార్మోగిపోయింది. శివగణాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. కొందరు తమ ఆయుధాలతో తామే గాయపరుచుకున్నారు. ఆకాశం చీకటితో నిండిపోయింది. రక్తవర్షం కురిసింది. ప్రకృతి మొత్తం భయంకర సంకేతాలు చూపించింది. ఈ వార్తను దేవర్షి నారదుడు లాసానికి వెళ్లి పరమశివునికి తెలియజేశాడు. విన్న వెంటనే మహాదేవుడు కోపాగ్నిగా మారాడు. తన జటలోని ఒక వెంట్రుకను